అనుభవం కొన్ని పాఠాలు నేర్పిస్తుంది, అవసరం మరింత ఎక్కువగా నేర్పిస్తుంది. ఈ రెంటికి పాత వాళ్ల అనుభవాన్ని కలిపి వాడుకుంటే పనికొస్తుందని ఓ లీడర్ అనుకుంటున్నారట. అందుకే ప్రతి విషయంలోనూ గతంలో ఏం చేశారో తెలుసుకుని డిసైడ్ చేస్తున్నారట. పాలనపై తన మార్కు చూపించే పనిలో పడ్డారట సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే వరుస రివ్యూలతో ఫుల్ బిజీగా ఉంటున్నారట. ఏ చిన్న రివ్యూ అయినా సరే సెక్రటేరియట్ లోనే మాట్లాడుతున్నారట. అధికారుల ఒపీనియన్ తీసుకుంటున్నారట. అందరితో మాట్లాడి రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. కేసీఆర్ లెక్క సోలోగా కాకుండా అందరినీ ఇన్వాల్వ్ చేయాలని సీఎం చూస్తున్నారట. సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నాడట. పాలనాపరమైన అంశాలకు సంబంధించి మాత్రమే సెక్రటేరియట్ లో చర్చించాలని సీఎం రేవంత్ ఆదేశించారన్న చర్చ ఉద్యోగుల్లో నడుస్తోందట. పాత సెక్రటేరియట్ ఉన్నప్పుడు కేసీఆర్ అటువైపే వచ్చేవాళ్లు కాదు. కొత్తది కట్టాక అప్పుడప్పుడు కనిపించేవాళ్లు. రేవంత్ ముఖ్యమంత్రి అయినాక రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు వస్తున్నారు. పాలనలో ఇద్దరు మాజీ సీఎంలను ఫాలో అవుతున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రులుగా చేసిన ఇద్దరు పెద్ద సార్ల తరహాలో పాలన చేస్తున్నారని అనుకుంటున్నారట. అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు, సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్ ని ఆదర్శంగా తీసుకున్నారని అందరూ అనుకుంటున్న మాటట. అందుకే సీఎం రేవంత్ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా 1-2 సార్లు అధికారులతో మాట్లాడి ఫైనల్ డెసిషన్ తీసుకుంటున్నారట. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇప్పటికే ప్రజావాణి తెచ్చారు రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల లెక్క తేల్చేందుకు ప్రజాపాలన పెట్టారు. ప్రభుత్వ పరంగా ఎవరికి ఏమివ్వాలో తెలుసుకోవచ్చని చెప్తున్నారట. మరోవైపు పార్టీ పరంగా లేదా రాజకీయ పరంగా తనను కలిసేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో మాత్రమే కలిసేలా నిర్ణయం తీసుకున్నారట. సెక్రటేరియట్ లో కేవలం పాలనాపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇద్దరు మాజీ సీఎంల పనితీరును ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించి మంచి మార్కులు కొట్టేసే పనిలో పడ్డారట రేవంత్ రెడ్డి. ఇక ముందు కూడా మరిన్ని నిర్ణయాల్ని ప్రజలు మెచ్చేలా తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్న మాట.